చెప్పాల్సిన సమయంలో నిజం చెప్పకపోతే అది మోసం చేయటమే అవుతుంది. ఓడిపోతున్నారని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోని వారే నిజమైన ధైర్యవంతులు. కదలని బొమ్మకు కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా ఒక్కటే. కోల్పోయింది ఏదైనా బాధగానే ఉంటుంది. ఉన్నది ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది. లేనిది ఎప్పుడూ గొప్పగానే కనిపిస్తుంది. నువ్వు సాధించే విజయం ఎలా ఉండాలంటే, ఇవాళ నిన్ను పాయింట్అవుట్ చేసిన వాళ్ళే రేపు నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసేలా ఉండాలి. నువ్వు కరెక్ట్ కావచ్చు, కానీ ఎదుటి వ్యక్తి కూడా చెప్పేది నిజమని తెలుసుకోవాలి. మూడ్ సరిగా లేనప్పుడు మాటలు జారిపోనివ్వద్దు. ఎందుకంటే మూడుని మార్చేందుకు అనేక మార్గాలు ఉంటాయి, కానీ మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గమూ లేదు. ధైర్యం అనేది అసలైన సంపద. ధైర్యం కోల్పోయినట్లయితే అన్నీ కోల్పోతారు. చుట్టూ తొక్కేయటానికి 100 మంది ఉన్నా మిమ్మల్ని కాపాడేది ఒకటి ఉంది. అదే మీరు చేసుకున్న మంచి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రయత్నించిన ప్రతిసారి విజయం రాదు. పరిస్థితిని బట్టి మారకపోతే జీవితంలో ముందుకు పోలేరు. ఎవరో అడిగారు, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లటానికి ఏం చేయాలి అని. ఒక తెలివైన వారు ఇలా సమాధానం ఇచ్చారు: కాళ్ళని కాకుండా చేతులను పట్టుకొని లాగండి అని. ఇతరులకు ఆకర్షణగా కాదు, ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ఆకర్షణ త్వరగా మసకపారిపోతుంది, కానీ ఆదర్శం చరిత్రలో నిలిచిపోతుంది. ధైర్యం ఆక్సిజన్ వంటిది. దాన్ని పీల్చుకుంటేనే బ్రతుకుతారు. పిరికితనం కార్బన్ డైఆక్సైడ్ వంటిది. వదిలేస్తేనే బ్రతుకుతారు. ఎండు కర్రతో చేరిన పచ్చికర్ర కూడా మంటల్లో మాడిపోక తప్పదు. అలాగే చెడ్డవారితో తిరిగితే మంచివారు కూడా చెడ్డవారిగా గుర్తించబడతారు. చాలా కఠినమైన పనిని బద్ధకస్తుని చేత చేయించాలి. ఎందుకంటే వారు ఎంత కఠినమైన పనికైనా సులువైన మార్గాన్ని కనుక్కొని త్వరగా పూర్తి చేస్తారు. కోపం కళ్ళల్లో కరిగి కన్నీరుగా జారిపోతే పర్వాలేదు, కానీ మాటగా మారి జారితేనే చాలా ప్రమాదం. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి మీలో తప్పులు నెంచుతున్నారంటే వారు మిమ్మల్ని వదిలేయాలని నిశ్చయించుకున్నట్లు అర్థం. ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదిలిస్తే మీరు గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది. నీ పరిస్థితిని ఎప్పుడూ ఎవరూ ఆలోచించరు. నీ పలకరింపును మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అది మనిషి సహజ స్వభావం. కాకి కోకిల రెండు అరుస్తాయి, కానీ కాకిది గోలంటారు, కోయిలది పాటంటారు. ఆలోచించి ఎందుకు. బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని గెలిచేయొచ్చు. నాకంతా తెలుసు అని ఎప్పుడు అనుకోకు. నాకేం తెలియదు అని కూడా ఎప్పుడు అనుకోకు. నాకు కొంత మాత్రమే తెలుసు అని అనుకో. అప్పుడే జీవితంలో ఏదైనా సాధిస్తావు. కాలం ఎప్పుడు మంచివారికి తోడుగా నిలబడకపోయినా దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆలస్యం కావచ్చేమో, కానీ ఇది నిజం. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం నీ దగ్గర ఉంటే చాలు. ఏదైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ప్రాణం లేని శిల కూడా చెక్కటం మొదలు పెడితే అందమైన శిల్పంగా మారుతుంది. కదల్లేని శిలనే శిల్పంగా మారితే అలాంటిది పరిగెత్తే సత్తా ఉన్న నువ్వు ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చో కదా. మీరు కోతుల ముందు అరటిపళ్ళు మరియు సంపదనుంచితే అవి అరటిపళ్ళే తీసుకుంటాయి. ఎందుకంటే వాటికి డబ్బుల విలువ తెలియదు. అదేవిధంగా మనుషులను డబ్బులు కావాలా ఆరోగ్యమా అంటే డబ్బులు అంటున్నారు, కానీ ఆరోగ్యమే అసలైన సంపద అని మానవాళికి తెలియట్లేదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి ఇతరులపై నిందలు వేయకూడదు. ఎందుకంటే కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంటుంది. కాబట్టి వర్తమానం వేధిస్తుంది అంటే భవిష్యత్తు బాగుంటుందనే అర్థం. మీకోసం మీరు చేసే పని మీతోనే అంతరించిపోతుంది. పరుల కోసం చేసే పని శాశ్వతంగా నిలిచిపోతుంది. విజయం పొందాలనుకున్న వారు ఎన్నడూ నిరాశ చెందరు. ఒక విధంగా కాకపోతే మరో విధంగా ప్రయత్నించు. ప్రయత్నం మాత్రం వదలకు. పద్ధతి తెలిస్తే కోల్పోయిన దానికోసం మళ్ళీ మళ్ళీ యుద్ధం చేయటం పెద్ద కష్టమేమీ కాదు. గెలుపుపై ధీమాగా ఉండండి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి. గెలుపు గురించి ఎక్కువగా ఆలోచించండి. నిరంతరం గెలుపు కోసం సాధన చేయండి. విజయం తర్వాత వచ్చే ఆనందం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ సమస్యల్ని మీరే పరిష్కరించుకున్నప్పుడు మీ బలం, విశ్వాసం రెట్టింపు అవుతాయి. నిన్న గురించి భయపడేవారు నేడు పోరాడలేరు. నేడు పోరాడలేని వారు రేపు గెలవలేరు. గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి. భయం పోవాలంటే పోరాడి తీరాలి. భయపడుతూ చేసే పోరాటం ఓటమి పాలవుతుంది.
భయం వదిలి పోరాడితే విజయం నీ సొంతమవుతుంది. సంతోషం ఉంటే అన్ని నిధులు ఉన్నట్లే. సంతోషం లేకుంటే ఎన్ని నిధులున్నా వ్యర్థం. వైఫల్యాలతో వెనుదిరిగేవారు కొందరు, పట్టుదలతో అక్కడి నుండి మొదలుపెట్టేవారు కొందరు. ఎక్కడి నుండి మొదలుపెట్టారన్నది ముఖ్యం కాదు, ఎక్కడ ముగించారన్నది ముఖ్యం. ఎవరు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలివ్వని మనుషులకు దూరంగా ఉంటే నీ విలువేంటో అర్థమవుతుంది. జీవితంలో ప్రతి నిమిషాన్ని వ్యర్థం చేయక ఉపయోగించుకోండి. మీరు వృధా చేసిన కాలం భవిష్యత్తులో మీ అదృష్టాన్ని తారుమారు చేయగలదు. ఎదురు దెబ్బలు తగిలే కొద్దీ సంకల్పాన్ని దృఢం చేసుకుంటూ పోవాలి. గెలవలేరని ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేవారు ఏ పని చేయలేరు. కష్టాలు అనుభవించినంత మాత్రాన ఎవరు గొప్పవారు కాలేరు. కష్టాలను అధిగమించినప్పుడే గొప్పవారు అవుతారు. అప్పుడే అయిపోలేదు జీవితం. ఆలోచించకు. ఏది ఆగిపోయినా ప్రతిసారి ఆరంభమే అనుకోవాలి. ఉన్న స్థానాన్ని విడిచిపెట్టినప్పుడే ఉన్నత స్థానానికి వెళ్ళగలరు. మీ ఆలోచనలో మార్పు లేకుండా జీవితం మారిపోవాలంటే కుదరదు. ధైర్యం నిన్ను చేయి పెట్టి నడిపించదు, నువ్వు సాధించగలవు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. గెలుపు అనేది నీడ వంటిది. దాన్ని పట్టుకోవాలని చూడకు. నీ దారిలో నువ్వు సాగిపో. దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగువైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. చీకటి లేని వెలుగు లేదు, కష్టం లేని సుఖం లేదు, ప్రయత్నం లేని ఫలితం లేదు. ఎక్కడ నెగ్గాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఎదగాలి, ఎక్కడ ఒదగాలి తెలుసుకుంటూ ముందుకు సాగండి. నువ్వు 100 మంచి పనులు చేసినా రాని గుర్తింపు నువ్వొక్క పొరపాటు చేస్తే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లోపాలకు ఉన్న విలువ నీలో ఉన్న మంచితనానికి ఉండదు. భూత భవిష్యత్ కాలంలో తిరిగే మనసు ఆవేదనకు, ఆందోళనకు లోనవుతుంది మరియు వర్తమానం యొక్క ఆనందాన్ని పోగొడుతుంది. బంధాలు ఎప్పుడూ సుఖ సంతోషాల మధ్య వికసించవు. బాధలు, కష్టాల్లో ఉన్నప్పుడు తీసుకునే ప్రేమ, శ్రద్ధ బంధాల్ని దృఢంగా చేస్తాయి. ఎవరిని, ఎక్కడ, ఎప్పుడు ఎవరితో కలపాలో అన్నీ ఆ దేవుడు ఎప్పుడూ రాసేస్తాడు. ఏది చేసినా మీ మంచికే చేస్తాడు. ధనాన్ని చూసి దరిచేరే బంధువులు, అందాన్ని చూసి కలిగే ప్రేమ, అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కావు. కలలు కన్నంత మాత్రాన గెలుపు అందదు. కష్టాలతో కలబడాలి, తట్టుకుని నిలబడాలి. అప్పుడే గెలుపు నీదవుతుంది. చేసిన మంచిని మర్చిపోయి మీ తప్పుల్నే చూపించే సమాజం ఇది. వెంటే ఉంటూనే వెన్నుపోటును పరిచయం చేస్తారు. నువ్వెవరికి సహాయం చేస్తావో వారే నీకు మొదటి శత్రువు. నువ్వెవరిని నమ్ముతావో వారే నీకు మొదటి ద్రోహి. నిజాలు ఎవరికీ అవసరం లేదు. జీవితంలో నిలకడలేని అబద్ధాలతో బ్రతికేస్తారు ఈ లోకంలో కొందరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.